నమస్తే మహేష్ గారు. నమస్తే ఉషా గారు. చాలా మందికి మనీ పట్ల నెగెటివ్ థాట్స్ ఉంటుంటాయి. ఎమోషనల్‌గా ఇన్‌బాలన్స్ అవుతూ ఉంటుంటారు. మనీని అట్రాక్ట్ చేసే కెపాసిటీని కోల్పోతూ ఉంటుంటారు. ఏ విధంగా మనీని అట్రాక్ట్ చేయొచ్చు అంటారు? మన మైండ్ సెట్, మన ఆలోచనలు ఏ విధంగా ఉండాలి అంటారు? డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. ఈరోజు చాలా పవర్ఫుల్ సీక్రెట్, అంటే మనీని ఇట్లా గుంజే సీక్రెట్. సింపుల్గానే ఉంటుంది, బట్ పవర్ఫుల్. మీ యొక్క లైఫ్ క్వాలిటీ మీ యొక్క ఆలోచనలు బట్టి ఉంటుంది. అవును. మీ ఆలోచనలు చేంజ్ చేసుకోవాలంటే సింపుల్ సీక్రెట్ ఏంటంటే క్వశ్చన్స్. మీరు మిమ్మల్ని ఏ విధమైన క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎప్పుడైతే ఈ క్వశ్చన్స్లో మార్పు వస్తుందో ఆటోమేటిక్గా మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది రీప్రోగ్రామ్ అవుతుంది. ఆటోమేటిక్గా మీ యొక్క ఎమోషన్స్, మీ థాట్స్ అనేది ఎలివేట్ అవుతుంది. ఒక్కసారి బ్రెయిన్ని జూమ్ చేసి చూస్తే ఆ న్యూరాన్స్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మాత్రమే పోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనము క్వశ్చన్స్ చేంజ్ చేస్తామో ఆటోమేటిక్గా మన రియాలిటీ అనేది మారుతుంది. ఇప్పుడు ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది. పోలీస్ ఆఫీసర్ మహేష్ బాబు గారిని అడుగుతాడు, నువ్వు మాట్లాడే పద్ధతి నాకు నచ్చట్లేదు. అప్పుడు మహేష్ బాబు ఏం చెప్తాడు, నువ్వు అడిగే పద్ధతి నాకు నచ్చట్లేదు అంటే. సో ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైతే క్వశ్చన్ అడుగుతామో అది ఈ నియోకార్టెక్స్ బ్రెయిన్ని తాకదు, డైరెక్ట్గా మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ని తాకుతుంది. ఇది ఒక మిసైల్ లాగా. సో ఇప్పుడు ఆ టెక్నిక్ని మనీ, వెల్త్, సమృద్ధి వీటిల్లో ఎలా యూస్ చేసుకోవచ్చో చూద్దాం. సో తీసుకోండి మీ దగ్గర ఆ టెక్నిక్ చేపిస్తాను. క్వశ్చన్స్ ఏ విధంగా అడగాలి. ఎందుకు సమృద్ధి, ఐశ్వర్యం నా దగ్గరే ఉంటుంది. సమృద్ధి, ఐశ్వర్యం నా దగ్గరే ఉంటుంది. ఎందుకు మనీ ఇంత గాఢంగా నన్ను లవ్ చేస్తుంది. మనీ ఎందుకు నన్ను ఇంత గాఢంగా లవ్ చేస్తుంది? నేనెందుకు మనీని ఇంత గాఢంగా లవ్ చేస్తున్నాను. నేనెందుకు మనీని ఇంత గాఢంగా లవ్ చేస్తున్నాను? నేనెందుకు ఇంత ఆర్థిక స్వేచ్ఛతో ఉన్నాను. నేనెందుకు ఇంత ఆర్థిక స్వేచ్ఛతో ఉన్నాను? నా యొక్క ఖర్చుల కంటే ఆదాయమే ఎక్కువ ఉంది. ఎందుకు? నా యొక్క ఖర్చుల కంటే నా ఆదాయమే ఎక్కువగా ఉంది. ఎందుకు? మనీ ఊహించిన మార్గాల్లో ఒక నదీ ప్రవాహంలాగా నా జీవితంలోకి వస్తూ ఉంది. ఎందుకు? మనీ ఊహించని మార్గాలలో కూడా నదీ ప్రవాహంలో నా దగ్గరకు వస్తుంది. ఎందుకు? నేనేమైనా క్రియేటరా? నేనేమైనా మెజిషియనా? నేనేమైనా మనీ మ్యాగ్నెట్నా? మనీని హ్యాండిల్ చేయడానికి నాకెందుకు ఇంత జ్ఞానం, మనీ మీద నాకెందుకు ఇంత క్లారిటీ ఉంది. మనీని హ్యాండిల్ చేసేదానికి నాకెందుకు ఇంత క్లారిటీ, జ్ఞానం ఉంది. నేను ₹1 ఖర్చు పెడితే నాకు మల్టిపుల్ అయ్యి నా దగ్గరికి వస్తుంది. ఎందుకు? నేను ₹1 ఖర్చు పెట్టినా మల్టిపుల్ అయ్యి మళ్ళీ నా దగ్గరకు వస్తుంది. ఎందుకు? నా బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా గ్రో అవుతుంది. ఎందుకు? నా బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా గ్రో అవుతుంది. ఎందుకు? మేబీ మనీ అంటే నాకు ఇష్టం. మనీ అంటే నాకు ఇష్టం. మనీకి నేనంటే చాలా ఇష్టం. నాతో ఎప్పుడూ ఉంటుంది. నేను సుసంపన్నమైన జీవితాన్ని జీవించడానికి అర్హురాలిని. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ. ఇలాగ మీరు ఎప్పుడైతే క్వశ్చన్స్ అడుగుతారో, ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మీ కళ్ళని డైరెక్ట్గా చూసి మాట్లాడాలి. ఎప్పుడైతే మీ అద్దంలో మీ కళ్ళని డైరెక్ట్గా చూసి మాట్లాడతారో మీరు మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్తో మాట్లాడుకున్నట్టు. ఆటోమేటిక్గా మీ యొక్క లిమిటెడ్ బిలీవ్స్, ఓకే, మనీ పట్ల చాలా అపనమ్మకాలు ఉంటాయి, లిమిటింగ్ బిలీవ్స్ ఉంటాయి, అవన్నీ కూడా బ్రేక్ అవుతుంది. న్యూరాన్స్ కొత్తగా రీప్రోగ్రామ్ అవుతుంది, రీవైర్ అవుతుంది. ఓకే, ఆటోమేటిక్గా మీరు అబండెన్స్ని అట్రాక్ట్ చేస్తారు. క్లారిటీ ఒకటి ఉంటుంది. ఎస్, క్లారిటీ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ప్రతి కంట్రీకి ఒక రూల్ ఉంటుంది కదా, అదేవిధంగా గవర్నమెంట్కి ఒక రూల్ ఉంటుంది కదా, స్కూల్లో కూడా రూల్స్ ఉంటాయి, ఇంట్లో కూడా రూల్స్ ఉంటాయి, ఫాదర్ కొడుక్కి మధ్య రూల్స్ ఉంటాయి కొన్ని కదా. అదేవిధంగా మనము మన యొక్క బ్రెయిన్కి, మైండ్కి రూల్స్ పెట్టామా? గవర్నమెంట్లో ఇల్లీగల్ పనులు చేయకూడదు అని ఒక రూల్ ఉంటుంది. అదేవిధంగా మనలో మన యొక్క ఎమోషన్స్ ఎక్కువగా నెగిటివ్ ఎమోషన్స్ వస్తున్నాయంటే మనం రూల్స్ సరిగా పెట్టుకోలేదని అర్థం. ఎప్పుడైతే మనం నెగిటివ్ ఎమోషన్స్కి రూల్స్ పెట్టుకుంటామో అప్పుడు నెగిటివ్ ఎమోషన్స్ అనేది తగ్గుతాయి. మీరు దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మీరు ఈజీగా మేనేజ్ చేయగలరు. ఓకే, ఇప్పుడు ఆ రూల్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, ఒక న్యూరో సైన్స్ టెక్నిక్. ఇది అహంకారానికి సంబంధించింది కాదు. ఈ టెక్నిక్ కొంచెం అలానే అనిపిస్తుంది, బట్ ఇది అహంకారానికి సంబంధించింది కాదు.
ఇది ప్యూర్లీ సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ ఫర్ వెల్త్. ఓకే, ఇప్పుడు నాతో పాటు చేయండి. ఓకే. నా జీవితంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎటువంటి సమస్యలు వచ్చినా 2 నిమిషాల కంటే బాధపడేదే లేదు. చేయండి నాతో పాటు. 2 నిమిషాల కంటే చింతించేదే లేదు. 2 నిమిషాల కంటే భయపడేదే లేదు. 2 నిమిషాల కంటే జలస్గా ఫీల్ అయ్యేదే లేదు. 2 నిమిషాల కంటే హర్ట్ అయ్యేదే లేదు. 2 నిమిషాల కంటే డౌట్గా ఫీల్ అయ్యేదే లేదు. 2 నిమిషాల కంటే నెగిటివ్ ఎమోషన్స్ని ఎక్స్పీరియన్స్ చేసే ప్రసక్తే లేదు. థ్యాంక్ యూ. సో ఎప్పుడైతే మీరు ఎక్సర్సైజ్ బాగా ప్రాక్టీస్ చేస్తారో మీ సబ్కాన్షియస్ బ్రెయిన్లో బాగా రికార్డ్ అవుతుంది. ఎప్పుడైతే మీకు సమస్య వచ్చిందో, ఎప్పుడైతే మీకు నెగిటివ్ ఫీలింగ్స్ వస్తున్నాయో, ఇమీడియట్గా మీరు ఈ శబ్దం మీకు వినపడగానే ఆటోమేటిక్గా మీ బ్రెయిన్లో పాజిటివ్ ఎమోషన్స్ వస్తాయి. రూల్ 2 మినిట్స్ అయిపోయింది, రూల్ ఇంతకంటే నేను బాధపడేదానికి లేదు, ఒప్పుకోను అనేసి మనము మన బ్రెయిన్కి ప్రోగ్రామ్ చేస్తాం. ఎస్. ఓకే, ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. వినడానికి చాలామందికి ఎలా ఉంటుందో తెలియదు, కానీ ప్రతిదానికి మనం ఒక రూల్ని సెట్ చేస్తూ ఉంటాం. మన బ్రెయిన్లో మనకి ఎప్పుడైతే ఆలోచనలు పుడుతూ ఉంటుంటాయో, మీరు ఈ సౌండ్ చెప్పారు, అది అలర్ట్నిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఒక చిటిక ఇలా వేస్తూ ఉంటామో అలర్ట్ అవ్వడానికి, మన వైపు చూడడానికి, మనం చేసే పైన కాన్షియస్గా ఉండడానికి, ఆ కాన్షియస్ మన బ్రెయిన్కి ఇవ్వడానికే మనం ఈ సౌండ్ చేసాం. చాలామందికి ఇది అర్థమైందో లేదో తెలియదు, కానీ బట్ మీరు చెప్పిన చాలా ఇన్డెప్త్ మెసేజ్ మహేష్ గారు. ఆలోచనలు ఎప్పుడైతే మనకు అలా వస్తూ ఉంటాయో, మనల్ని మనం మోటివేట్ చేసుకోవడానికి, మనల్ని మనం కాన్షియస్గా ఉంచుకోవడానికి, అలర్ట్ చేసుకోవడానికే ఇవన్నీ నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ అలాట్. సో మహేష్ గారు చెప్పినట్టుగా Feb 4th క్లాస్ స్టార్ట్ అవబోతుంది. మనీకి సంబంధించి బ్లాకేజెస్ ఉన్నాయి, మనీకి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకునే వాళ్ళందరికీ ఈ క్లాస్ చాలా పెద్ద హెల్ప్ అవుతూ ఉంటుంది. సో మీరు ప్రీవియస్ ఎపిసోడ్స్ చూసినా మీకు ఒక ఐడియా వస్తుంటుంది. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మహేష్ గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.